చార్ధామ్ యాత్ర ఎవరైనా ప్లాన్ చేసుకున్నా కూడా కృష్ణ గారు ఉంటారు. ధైర్యంగా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ప్లాన్ చేసుకోవచ్చు. ఈయన కృష్ణ గారు మీ అందరికీ గుర్తుండి ఉంటారండి. మనం లాస్ట్ టైం చార్ధామ్ అప్పుడు చూపించాను నేను. సో నాతో పాటు ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే మధ్య డిస్కషన్స్కి వస్తున్నారు, ఆయన చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, సరే వెళ్ళిపోండి పాపం, అర్జెంట్ టైం అయిపోయింది. కృష్ణ గారు మీరు చూసారు కదండి, చార్ధామ్ యాత్ర ఎవరైనా చేయాలనుకుంటే ఈసారి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఉన్నారనమాట. ఆయనే మేనేజర్గా ఉండబోతున్నారు. జై శ్రీ కైలాష్. 4-5 నెలల నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. ఈ పరిచయపు పిలుపుతోటే ఇకపై ఒక నెల రోజుల పాటు అనుకోవచ్చు మన ఛానల్లో వీడియోస్ అయితే మార్మోగుతాయి. సో పుణ్యక్షేత్రాలు ఇష్టపడేవాళ్ళు, భరత భూమి మీద ఉండేటువంటి పుణ్య భూమి మీద ఉండేటువంటి అనేక వింతలు, విశేషాలు, ఆధ్యాత్మికతను ఇష్టపడే వాళ్ళకైతే మన ఛానల్లో ఈ వీడియోస్ తప్పకుండా నచ్చుతాయి అనే భావిస్తున్నాను. నా జీవితానికి సార్థకత తీసుకొచ్చేటువంటి, నా జీవితానికి అనుకోకుండా వచ్చినటువంటి ఒక పిలుపు ద్వారా ఆ సమాచారం, నా భావనలన్నీ కూడా మీతో పంచుకోవాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. సో ఇక్కడి నుంచి కూడా మనకి కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన సిరీస్ వీడియోస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ వీడియోలో మీరు చూసే విజువల్స్ అన్నీ ఓల్డ్వే. నేను ఫోన్ ఫస్ట్ క్లీన్ చేయాల్సి ఉందన్నమాట. ఎందుకంటే మనకి చాలా చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయండి. ఈ యాత్ర సామాన్యమైన యాత్ర కాదు. మెయిన్గా ఈ వీడియోలో చాలా చాలా అంశాలు మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. థంబ్నెయిల్ చూసి కోపంతో కొంతమంది ఓపెన్ చేసేవాళ్ళు ఉంటారు. ఏంటి ఇలా పెట్టింది అని తెలుసుకోవాలి అనేటువంటి సమాచారంతో ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటారు. మీలో ఎవరైనా ఈ విజువల్స్ చూడాల్సిన పని లేదు. ఏదైనా పని చేసుకుంటూ జస్ట్ సంతోషి ఏం చెప్తోంది, తన మనసులో భావాలు అనేటువంటి వినే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. సో ఈ వీడియోలో ఒక క్లారిటీ అనేది ఇద్దాము, ఏంటి యాత్ర అనేటువంటిది, అండ్ నాకు సంబంధించి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా చాలా వరకు మనసులో ఉండే భావాలు ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను అనమాట. మెయిన్గా ఈ యాత్ర కోసం ఎంత ఖర్చు పెట్టి వెళ్ళబోతున్నాను, ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి సమాచారంతో పాటుగా చెప్పాను కదా, ఫోన్ అయితే ఫస్ట్ క్లీన్ చేయాలన్నమాట. నేను చాలా వరకు తీసి వెయ్యనటువంటి విజువల్స్ ఉండిపోయాయి. సో వాటిని బేస్ చేసుకొని చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెప్పాలి అని ఓల్డ్ విజువల్సే ఇవన్నీ కూడా. బట్ ఇందులో తిరుమలకు సంబంధించి ప్రతిదీ ఇంక్లూడ్ చేసి పెట్టేశాను. సో నా మాటలు వింటే సరిపోతుంది. మీకు టైం ఉన్నప్పుడు చూస్తూ కూడా ఆస్వాదిస్తూ ఈ వీడియో అయితే చూడొచ్చు. నేను ఎప్పుడూ చెప్పేటువంటి మాటేనండి, ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి ఆనందము, కోరికలు జీవితంలో ఉంటాయి. కొందరికి ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది, కొందరికి భూములు, కొందరికి ప్రపంచాన్ని చుట్టి రావాలి అని, కొందరికి బంగారం మీద ఉంటుంది, కొందరికి నగల మీద ఉంటుంది, కొందరికి ఆస్తుల మీద ఉంటుంది. ఇలా మనిషిగా పుట్టిన తర్వాత ఉండేది చిన్న జీవితమే కదా, మన ఆనందాలు, కోరికలు తీర్చుకోవాలని చాలా రకాలుగా కలల్ని సాకారం చేసుకోవాలి అనుకుంటారు. అందులో భాగంగా ఖర్చుతో కూడుకున్నవి అని తెలిసినా కూడా సో ఒక్కొక్క రూపాయి పొదుపు చేసుకుంటూ వాళ్ళ కళల సాకారం కోసం పాటుపడుతూ ఉంటారనమాట. అలాగే నా కళని మన ఛానల్ పెట్టినప్పటి నుంచి మన వ్యూవర్స్తో పంచుకుంటూనే ఉన్నాను. ఈ శరీరాన్ని విడిచే లోపల అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు చూడాలి. అండ్ యూట్యూబ్ ఎప్పుడైతే లాస్ట్ 3 years బ్యాక్ పెట్టానో అప్పటి నుంచి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో నేను చూసే ప్రతిదీ కూడా నా స్వరంతో, నా అనుభూతులన్నిటినీ కూడా మన భరత భూమి ఎంత పుణ్యభూమి, ఎంత అదృష్టం చేసుకుంటే మన మానవ జన్మ ఎత్తాము, ఎంత అదృష్టం చేసుకుంటే భగవంతుడు అందరికీ ఇవ్వనటువంటి అవకాశాలు కొందరికి మాత్రమే ఇచ్చి వాటిని దర్శించగలిగే, అక్కడికి వెళ్ళగలిగేటువంటి భాగ్యాల్ని ప్రసాదిస్తున్నాడు అనేది తెలపాలి అనేది ఒక కోరిక లోపల యూట్యూబ్ పెట్టిన తర్వాత కలిగి వాటినే మీకు నేను అందిస్తూ వచ్చాను. సో 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత చాలా చేంజ్ అయితే నేను నా లైఫ్లో చూశాను. నేను ఏవైతే కలలు కన్నానో ఆ కలల్ని భగవంతుడే దగ్గరుండి తీరుస్తున్నాడా నా కుటుంబము, నా భర్త ప్రోత్సాహంతో అన్నట్టుగా లాస్ట్ ఒక 3 yearsగా నా లైఫ్ని అయితే మీ ముందు పెడుతున్నాను. సో ఒక్కొక్క ఇయర్ ఓసారి గంగమ్మ దగ్గరకు తీసుకువెళ్ళాను, కాశీలో ఒకసారి యమునమ్మ దగ్గరకు తీసుకువెళ్ళాను, ఒకసారి నర్మదమ్మ దగ్గరకు తీసుకువెళ్ళాను శివయ్యను. సో తీసుకువెళ్ళి ఆయా పుణ్య నదుల్లో కలుపుతూ చార్ధామ్ యాత్ర, ఉజ్జయిన్, ఓంకారేశ్వర్, మములేశ్వర్, సో ఇలా ప్రతీదీ కూడా పంచుకుంటూ ఉన్నాను. ఎంతోమంది ఆయా క్షేత్రాలకు వెళుతూ అక్కడ మన ఛానల్ని గుర్తు చేసుకొని ఇలా ఉపయోగపడింది, అలా ఉపయోగపడింది అనేటువంటి సమాచారం ఇవ్వడం నిజంగా ఇది కూడా ఒక భాగ్యంగానే భావించాను. అయితే లాస్ట్ ఇయర్ చార్ధామ్ యాత్ర చేసిన
తర్వాత నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను మంచు ప్రాంతాలకు అస్సలు పనికిరాను, నా శరీరం తట్టుకోలేదు, ఏదైనా ఎన్ని కోరికలైనా ఉండని ఇంకా మంచు ప్రాంతాలకైతే వెళ్ళకూడదు. అమ్మో నేను ఇంకా భయపడిపోయాను అనమాట. కానీ ఈ ఇయర్ గుజరాత్ వెళ్ళాలనుకున్నాము. సో గుజరాత్ వెళ్ళి ద్వారకా కూడా వెళ్ళి సో అక్కడ సోమనాథేశ్వరిని దర్శించుకొని ఈ ఇయర్ శివలింగాల్ని అక్కడ కలపాలి అని అనుకున్నానమాట. కానీ ఎలా వచ్చిందో పిలుపు నాకు తెలియదండి. కైలాసం నుంచే పిలుపు వచ్చిందనమాట. సో కైలాస మానస సరోవర్ అసలు ఇది వింటేనే ఇప్పటికీ చాలామందికి తెలియదండి. ఏంటి అక్కడ ఏముంటుంది? ఒక దేవాలయం ఉందా? ఎవరైనా దేవతలు ఉన్నారా? అభిషేకాలు జరుగుతాయా? అర్చనలు జరుగుతాయా? లేకపోతే ఉత్సవాలు జరుగుతాయా? ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఒక శిలారూపాన్ని చూడటము, స్పృశించడము, దర్శించడము, అభిషేకం చేసుకోవడము, అర్చనలు చేసుకోవడం ఇంతవరకు మాత్రమే మనకు తెలిసినటువంటి ఒక క్షేత్ర సందర్శన పద్ధతి. కానీ చాలా వింతగా కొంతమందికి ఇప్పటివరకు తెలియని కూడా తెలియదు. కైలాసం సాక్షాత్తు శివ పరివారం, ముక్కోటి దేవతలు, శివయ్య నివసించేటువంటి ఆయన నివాసం మన భూమి మీద మనం బొందితో ఉండగానే, అంటే మన ప్రాణంతో ఉండగానే మనం చూడగలిగేటువంటి భాగ్యం ఉంది అనేది ఇప్పటికీ కూడా 80% వరకు పీపుల్కి తెలియదు. ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి, క్షేత్ర సందర్శనాల గురించి తెలిసిన వాళ్లకు మాత్రమే లాస్ట్ ఒక 10 yearsగా దీని మీద అవగాహన వచ్చిందనమాట. పండితులు, పామరులు, సత్పురుషులు, యోగి పుంగవులు, సాధువులు ఇటువంటి వారు మాత్రమే కైలాసాన్ని దర్శించి రావడం అనేది. సో అప్పట్లో వీడియోస్, సోషల్ మీడియాలు లేవు కాబట్టి వెళ్తూ ఉండేవారు, వస్తూ ఉండేవారు. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత బొందితో మన కైలాసాన్ని భౌతికంగా చూసేటువంటి అవకాశం ఉంది. మానసికంగా కాదు, శరీరం వదిలిన తర్వాత మన పాపపుణ్యాల్ని బట్టి ఆ ఆత్మ లేకపోతే శివయ్య రప్పించుకునే దాన్ని బట్టి అసలైన ఆయన నివసించే కైలాసానికి వెళ్ళటం వేరు. మనం శరీరంతో ఉంటుండగా భౌతికంగా దర్శించేటువంటి అవకాశం ఒక రూపంలో ఉండడం అనేది ఇప్పుడు మీరు ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్లో చూస్తారనమాట. కైలాస మానస సరోవరం అనేది అక్కడి నుంచి అన్ని నదులు ఈరోజు మనం చూస్తున్న పుణ్య నదులు పుట్టుకొని వచ్చాయి. అసలు ఈ సృష్టి మీద యజ్ఞ యాగాదుల కోసం దేవతలు అడిగినప్పుడు, మునులు ఋషులు అడిగినప్పుడు బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఒక నది పుట్టుకొని వచ్చింది ఫస్ట్. అదే మానస సరోవరం. ఇంకా అక్కడి నుంచి అన్ని పుణ్య నదులు కూడా మన భూమి మీద ప్రవహించి నేడు మనల్ని తరింపచేస్తున్నాయి అన్నమాట. అటువంటి కైలాస శిఖరము మనకి చైనా, టిబెట్ ప్రాంతం దగ్గర ఉందన్నమాట. ఒకప్పుడు మన భరత భూమి మీదే ఉండేది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, కొన్ని విశేషాల వల్ల మొత్తం కూడా చేంజ్ అయిపోయి చైనాలోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట ఆ ప్రాంతం అనేది. సో ఈ యాత్రకు మనం వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాదు, సవాల్తో కూడుకున్నది. అది అందరూ అనుకుంటే అవ్వదు. సో కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు ఉన్నారు, లక్షల ఆస్తులు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎంతమంది కైలాసానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు? కొంతమందికి మాత్రమే భగవంతుడు ప్రసాదిస్తాడు కొన్నిట్లో అడుగు పెట్టేటువంటి అదృష్టం. అసలు నేను నా కలలో కూడా ఏ రోజు ఇప్పుడు మీకు ఏ మాటలైతే చెప్తున్నానో అంతవరకే నాకు నాలెడ్జ్ ఉంది. ఈ క్షణం మీకు సమాచారం ఇచ్చే వరకు కూడా కైలాస శిఖరం గురించి నాకేమీ తెలియదండి. ఒక బ్లైండ్, అసలు ఏంటి కైలాసం, ఏంటి మానస సరోవరం, ఇది మనం చూడగలమా? అదేంటి భూమి మీద కైలాసం ఉందా? శివుడు అక్కడే ఉంటాడా? ఆయన నివాసం దగ్గరికి మనుషులు వెళ్ళొచ్చా? ఇలా ఎన్నో ప్రశ్నలు అనమాట. సో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుకుదాము అని ప్రయత్నించిన, నిజంగా చెప్తున్నా ఈ క్షణం మీకు వీడియో అందించే టైంకి కూడా నాకు ఎలాంటి సమాధానం అయితే దొరకలేదు. నాకు తెలిసింది ఒక్కటే, కైలాస శిఖరం శివయ్య నివాసం. అక్కడికి నేను వచ్చేటువంటి భాగ్యాన్ని స్వామివారు ప్రసాదించారు. అక్కడికి వెళ్ళటం అనేది ఖర్చుతో కూడుకున్నది, అయినా పర్వాలేదు. ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తానన్నమాట. సో ఎవరికీ రానటువంటి కొన్ని భాగ్యాలు మనకు వచ్చినప్పుడు మళ్ళీ మనం సంపాదించుకోగలం కదా, అది ఖర్చుతోనే కూడుకున్నది కావచ్చు. అది పెట్టగలమా లేదా అనేది ఒక్కటి ఆలోచించుకుంటే మనకి వయస్సు ఉంది, అవకాశాలు ఉన్నాయి, వాటిని మళ్ళీ సంపాదించుకుంటాం. సంపాదించింది లేదా వెళ్ళాలి అని మన రాతలో ఉంటే ఆయనే అవకాశాలని కల్పిస్తాడు, ఆయనే ద్రవ్యాల్ని సృష్టిస్తాడు, ఆయనే డబ్బుల్ని కూడా ఇవ్వగలుగుతాడనమాట. సో దీనికి చిన్న ఎగ్జాంపులే మీకు నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ చార్ధామ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు 1.5 lakh వరకు, అంటే 85,000 బాబుకి నాకు తీసేసుకుంటే పై ఖర్చులకు ఇంకా 1,00,000 కావాల్సి వచ్చింది. సో అప్పుడు నేను ఇంట్లో ఏమీ అడగలేదు, నాకు అప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నేను నా కమర్షియల్స్ చేసుకున్నాను, రూపాయి దాచుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించారు, ఆ డబ్బులతో వెళ్ళాను.
ఈ ఇయర్ అసలు నేను ఏమీ అనుకోలేదన్నమాట. ఈ పుణ్యక్షేత్రాల కోసమే ఒక హుండీ పెట్టుకుంటాను. ఒక 1,00,000 వరకు చేర్చి పెట్టుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఒక జ్యోతిర్లింగంకి వెళ్ళాలి అనే సంకల్పం తీసుకున్నాను కాబట్టి నా కష్టార్జితాన్ని దాచుకుంటూ వచ్చానన్నమాట. బట్ అనుకోని సంకల్పం. దీనికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి? ఆల్మోస్ట్ 3.45. ఇప్పుడు నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వెళ్తున్నాను కాబట్టి అది మనం రోడ్డు మార్గం ద్వారా వెళ్తామా, హెలికాప్టర్ ద్వారా వెళ్తామా అనే దాన్ని బట్టి మనకి ప్యాకేజీ కొంచెం ఒక 50,000 అటు ఇటు అనేది మారిపోతుంది. నేను హెలికాప్టర్ మార్గం అనేది ఎంచుకున్నాను. ఎందుకంటే శ్రీకి స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతాయి. నేను ఈ నిర్ణయం తీసుకునే టైంకి జాబ్లో ఉన్నాను. ఇప్పుడంటే జాబ్లో లేను, గ్యాప్ తీసుకున్నాను. సో నా జాబ్ పర్పస్ ప్రతిదీ ఆలోచించుకొని సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బెస్ట్ కైలాష్ టూర్ ఆపరేటర్ అని చెప్పేసి. సో 3.45 వాళ్ళ ప్యాకేజ్ ఉంది. ప్లస్ జిఎస్టీ ఇంకొక 20,000 వరకు పడచ్చు. అండ్ నాకు శ్రీకి బాబుని తీసుకెళ్లకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సో ఈ రెండు ఆలోచించగానే చాలామందికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, ఈ డబ్బు ఉంటే అంత భూమి కొనొచ్చు, ఈ డబ్బు ఉంటే అన్ని చేర్చి పెట్టుకోవచ్చు అనే ఆలోచన ఈపాటికి చాలామందికి వచ్చేస్తుంది ఈ పాయింట్ వినగానే. కానీ నాకు అలా అనిపించలేదు. ఇంతకు పదింతలు మనలో సత్తు ఉండాలి, మనలో కష్టపడే తత్వం ఉండాలి. కానీ భగవంతుడు తప్పకుండా అవకాశాలు ఇస్తాడు, సంపాదించుకోవచ్చు. కానీ ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత లేదా నెక్స్ట్ ఇయరే, నెక్స్ట్ మంతే నా శరీరం సహకరించకపోవచ్చేమో, నాకు ఏదన్నా జరగచ్చేమో, ఏ కాలో చెయ్యో పని చేయకపోవచ్చేమో, నేను ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తానన్నమాట. నా ఆలోచన విధానం అంటే ఈరోజు రాత్రి పడుకుంటే పొద్దున్న లేచే వరకు ఆ రోజు అనేది మనది కాదు అనేది నేను ఎప్పుడు అనుకుంటానన్నమాట. ఈ క్షణం నువ్వెలా బతకగలవు, ఈ గంట నువ్వెలా ఉండగలవు, ఈ రోజు నువ్వు ఎంత మంచితనంతో నలుగురికి ఉపయోగపడేలాగా బ్రతకగలుగుతున్నావు, ఇప్పటి వరకు ఎలా ఉన్నావు అనేది మాత్రమే ముఖ్యము. రేపు అనేది నీది కాదు అనేది నా ఆలోచన విధానం అండి, చెప్తున్నాను. సో ఇలా అనుకున్నానమాట. ఇలా అనుకొని నేను ఇంట్లో చెప్పాను. చెప్పగానే నా భర్త ఒక్క మాట కూడా వెంటనే సరే వెళ్ళు, చక్కగా అంత మంచి అవకాశం అందరికీ రాదు కదా, వెళ్ళు, ఎందుకు వచ్చిందో పిలుపు, నేను ఇస్తాను మొత్తము అన్నారు. వెంటనే డెసిషన్ తీసేసుకున్నాం అనమాట. బాబు నేను కలిపి వెళ్తున్నాం. ఇదండి మీకు ఇప్పటి వరకు చాలామందికి అనిపించింది కదా. సో ఆ అనుభూతులు ఏంటి, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, అసలు ఏంటి కైలాసం, అవన్నీ నేను ఒక్కొక్క అడుగు వేస్తే పరమేశ్వరుడు నాతో పలికిస్తాడో, నేను పొందిన అనుభూతిని మీతో పంచుకుంటానో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు కైలాస మానస సరోవరము అంటే శివయ్య నివాసానికి నేను వెళుతున్నాను. నేను ఏవైతే ఒక శరీరానికి వచ్చే కష్టాన్ని లాస్ట్ ఇయర్ ద్వారా భయపడి ఈ ఇయర్ నేను వెయ్యలేను అని అనుకున్నాను, అదంతా కూడా పక్కన పెట్టేసేలాగా ఈ క్షణం వరకు స్వామివారు అయితే చేశారనమాట. నువ్వేం భయపడకు, నువ్వు వస్తున్నది నా దగ్గరికి నీకు భయం ఎందుకు అనేటువంటిది స్వామి నాతో చెప్పినట్టు. అండ్ నా మనసు నువ్వు వెళుతున్నది అమ్మా నాన్నల ఇంటికి, పుట్టింటికి వెళుతున్నప్పుడు స్వామి అంతిమ లక్ష్యం ఏదైతే ఉంటుందో జీవితానికి, అక్కడికి వెళుతున్నప్పుడు వాతావరణము లేకపోతే ఈ పరిస్థితో ఫ్లైటో డబ్బులు అని చూసుకుంటావా, ఆయనకు తెలీదా, ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఇవన్నీ చూసుకోలేడా అని చెప్పి నా మనసు చెప్పింది. అలాగే ఈ క్షణం వరకు ఈ వీడియో అందించే టైంకి ఇంకొక 2 రోజుల్లో నా ప్రయాణం అనమాట. సో ఈ క్షణం వరకు అయితే అంతా సక్రమంగానే జరిగేలాగా నా వంతు సాధన అయితే లాస్ట్ ఒక 1.5 మంత్గా చేస్తూనే ఉన్నాను. స్వామి విఘ్నాలు రాకూడదు, మెయిన్గా అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అనేటువంటి తపన నా మనసులో ఉంది. సో అలాగే స్టెప్ తీసుకుంటూ మీతో చెప్తూ కూడా వచ్చానన్నమాట. ఇక్కడి నుంచి కూడా మీకు సమాచారం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇదే, ప్రతి ఒక్కరూ ఒక కొండను చూడడానికి 4 లక్షలు ఖర్చు పెట్టుకొని వెళుతున్నారా పిచ్చి జనాలు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అది కొండ, కైలాస శిఖరమా, శివయ్య నివాసమా అనేది అనుభవించే వాళ్ళకి, ఆయన ఇచ్చినటువంటి అవకాశంగా భావించే వాళ్ళకి వాళ్ళ మనస్సుకు మాత్రమే తెలిసినటువంటి ఒక సంతృప్తి అనమాట. ఆ సంతృప్తి పొందుతున్న వాళ్ళకి, అనుభవిస్తున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుందన్నమాట. సో మన కైలాష్ సిరీస్లో ఫస్ట్ వీడియోగా ఇవాళ నుంచి ప్రారంభించి ఈ వీడియోలో అసలు ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్తే, నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్లో నా సమాచారంగానే తీసుకోండి, నాతో పాటు మీరు కూడా ప్రయాణిస్తున్నారు అనే భావించండి. తప్పకుండా కైలాస శిఖర దర్శనం మీకు జరుగుతుంది. మానసికంగా అన్ని క్షేత్రాలు మన ఛానల్ ద్వారా ప్రయాణం చేసి వీడియోస్ చూసి భౌతికంగా రప్పించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాశీని అనుభవించారు, వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఉజ్జయిని అనుభవించిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలా ప్రతి క్షేత్రాన్ని అనుభవించారు. ఆఖరకు ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర కూడా చేసినటువంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. అందుకే సాక్షాత్ శివయ్య నివాసానికి
ఈ ఇయర్ మనం వెళ్ళబోతున్నాం అనమాట. ఆ తండ్రి మనల్ని ఎలా రప్పించుకుంటున్నాడు, నాకెన్ని పరీక్షలు పెడతాడు, లేదా నన్ను సాఫీగానే ఆయన నివాసానికి రప్పించుకుంటాడా, ప్రతి అనుభూతి మీతో పంచుకుంటాను. నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేస్తారు. ఎంత కష్టమైన లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఉన్నంతలో వీడియోస్ తీశానో ఈ ఇయర్ కూడా తప్పకుండా నేను అనుభూతిని పొందుతూనే భౌతికంగా మానసికంగా మీ అందరినీ కూడా కైలాసానికి తీసుకువెళ్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ కైలాష్ యాత్రకి అసలు ఎలా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకోవాలి, పర్మిషన్స్ ఎలా ఉంటాయి, రూల్స్ ఎలా ఉంటాయి, అసలు ఏమేమి చూస్తాం మనం, ఎన్ని రోజుల పాటు ఉంటుంది, మనకి టూర్స్ వాళ్ళు ఎలాంటి సేవలు అందిస్తారు, సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. క్లైమేట్, వెదర్, అసలు ఏది పర్ఫెక్ట్ టైం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏ మంత్ మంచిది, హెల్త్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఏ ఏజ్కి కరెక్ట్గా ఇది స్యూటబుల్, ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో ప్రస్తావిస్తాను. బట్ ఈ వీడియోలో మాత్రం మీ అందరికీ కూడా నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేటువంటి సమాచారం అయితే మీతో అందిస్తానండి. సో చెప్పాను కదా, నేను ఛానల్లో వర్క్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు వర్క్ చేసేటప్పుడు కమర్షియల్ వైజ్ అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం మా ఛానల్కి వచ్చినప్పుడు భరత్ శర్మ గారు అనమాట దీనికి అధినేత. ఆయన వచ్చి ఇంటర్వ్యూస్ అవి ఇచ్చినప్పుడు నేనే యాంకర్గా ఉండి ఇంటర్వ్యూస్ చేసేదాన్ని. ఆయన చెప్పిన పాయింట్స్ కావచ్చు, ఆయన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆయన చెప్పేటువంటి విధానం నాకు బాగా నచ్చి జస్ట్ అప్రోచ్ అయ్యాను. సార్ రావాలంటే ఎలాగా, ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, మనకు ఫస్ట్ వచ్చే ప్రశ్న అదే ఉంటుంది కదా. అడగంగానే ఆయన చెప్పారు 3.5 lakh వరకు అవుతుందమ్మా అని చెప్పారు. ఇంకా నేను వెంటనే అమ్మో 3.5 lakh అని అనుకున్నాను అనమాట. అనుకుని వెంటనే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా కైలాష్కి వెళ్తే బాగున్ను అనిపిస్తోంది. ఈ సంవత్సరం అశ్వ సంవత్సరం అంట, ఈసారి యాత్ర చేస్తే గనక మనము 12 సార్లు కైలాస మానస సరోవరాన్ని దర్శించినట్టు అవుతుందట అని చెప్పేసి ఇంట్లో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. వెళ్ళు, అంతకన్నా భాగ్యం ఏముంది, నీకు వెళ్ళాలి అనే తపన అన్నిటి దగ్గరికి ఉంటుంది. అండ్ ఇది ఒక పిలుపులాగా భావించు, నీ మనసులో పుట్టింది అంటే అది శివయ్య పుట్టించినట్టే అయి ఉంటుంది, నేను చూస్తాలే మిగతాదంతా అని చెప్పి ఇంట్లో వాళ్ళు భరోసా ఇవ్వడము, నేను డెసిషన్ తీసుకోవడం అయిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం మీతో షేర్ చేశాను. సో మనకి పాస్పోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో ఆ పాస్పోర్ట్ అనేది సబ్మిట్ చేయడము, ఫస్ట్ అయితే 1.20 అనేది మనము పే చేయాలన్నమాట. మీకు ఇక్కడ నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నానండి, నేను ప్రమోట్ చేస్తూ వాళ్ళ నెంబర్స్ అనేవి ఫర్దర్ వీడియోస్లో వేస్తాను కాబట్టి కొంచెం కన్సెషన్ ఇచ్చారు అంతే తప్ప ఏ సంస్థ కూడా మొత్తం తగ్గించేసుకొని మొత్తం తీసేసి మనకి ఫ్రీగా తీసుకొని వెళ్ళటం అనేది చాలా చాలా కష్టం. సో నన్ను ఏదో ఫ్రీగా తీసుకువెళ్ళిపోతారు అనేటువంటి భావనలో మీరు ఎవరైనా ఉంటే గనక దయచేసి అది మనసులోంచి తీసేసేయండి. కొంచెం నాకైతే ఎగ్జంప్షన్ ఇచ్చారు. వాళ్ళ వరకు ఏవైతే లాభాలు ఉంటాయో ఆ లాభాలని పక్కన పెట్టేసుకొని మిగతా మనం వాళ్ళు ఏవైతే ఆయా సంస్థలకు, అంటే ఇక్కడ నుంచి మనం నేపాల్ వెళ్ళాల్సి ఉంటుంది, నేపాల్ నుంచి చైనా బార్డర్ దగ్గర ఉంటుంది, చైనా దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట రూల్స్. మన మొబైల్స్ చెక్ చేయడం కావచ్చు, మనకు సంబంధించి తీసుకువెళ్ళే లగేజ్ ప్యాకింగ్ కావచ్చు, మనం తీసుకువెళ్ళే ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. కైలాస మానస సరోవర యాత్రకి ప్రిపరేషన్స్ అనేవి వాళ్ళు ఇచ్చిన కిట్లోనే సర్దుకోవాల్సి ఉంటుంది. బట్టలు కావచ్చు, తీసుకువెళ్ళాల్సినటువంటి థింగ్స్ కావచ్చు, అక్కడ క్లైమేట్ కూడా -degreesలో ఉంటుందన్నమాట. దాన్ని తట్టుకోవడానికి మనం 3 నెలల ముందు నుంచే వాకింగ్ బాగా చేయడము, స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్ బాగా చేయడము, హెల్త్ వైజ్ ప్రిపరేషన్ కావచ్చు, మెంటల్లీ, ఫిజికల్లీ, ఇదంతా పక్కన పెడితే మనకి ట్రావెల్స్ వాళ్ళు పెట్టినటువంటి 3.45 లేదా 3.60 కాకుండా మనం అక్కడ ఎందుకైనా మంచిది అని చెప్పేసి మనం తట్టుకోలేకపోతే అక్కడ ఆల్టిట్యూడ్కి ఖచ్చితంగా గుర్రము, మన లగేజ్ మోయడానికి ఒక పర్సన్, ఎందుకంటే అక్కడ మన ఒంటి మీద బట్టలే మనకు బరువుగా అనిపిస్తాయి. ఇక్కడ ఒక 10 కిలోమీటర్లు మనం నడవగలిగాము అంటే అక్కడ 1 కిలోమీటర్ నడుస్తాము అని అర్థం అంట. అంత సముద్ర మట్టానికి 18,000 అడుగుల పైకి వెళ్ళిపోతామంట. సో ఇలాంటి పరిస్థితులన్నిటినీ తట్టుకోవాలి అంటే చాలా చాలా దృఢంగా ఉండాలి. అండ్ మన ప్రిపరేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పక్కగా ఉండాలి. ఆ గుర్రంకి అయ్యే ఖర్చు 60,000 వరకు అంట. అండ్ మన లగేజ్ మోసే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఖర్చు 15,000 వరకు ఉంటుందిట. సో ఇది నాది, నాతో పాటు శ్రీని ఇద్దరిని కౌంట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీటన్నింటినీ ప్రిపేర్ అవుతూ వెళ్ళగలుగుతున్నాము అంటే ఏదో సామాన్యమైన విషయం కాదండి. ఖచ్చితంగా అది భగవంతుడు అనుకుంటేనే ఇలాంటివి జరుగుతాయి అనేది నేను ప్రత్యేకంగా ఆధ్యాత్మికతను నమ్మే వాళ్ళ ఎవ్వరికీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఈ క్షణం వరకు, ఈ వీడియో అందించే వరకు అయితే అంతా సక్రమంగానే జరుగుతుంది. ఫర్దర్గా కూడా అంతా సక్రమంగానే జరగాలి. కైలాస శిఖర దర్శనం దగ్గర
కనీసం దూరం నుంచైనా స్వామివారు చూసే అదృష్టం ఇవ్వాలి అని. ఎందుకంటే అంత దూరం వెళ్ళినా మనం చూస్తామనే గ్యారంటీ లేదు. మన శరీరం సహకరించకపోతే అక్కడ పర్మిషన్ అనేది ఇవ్వరుట. లేదు, వర్షం పడ్డా, పొగమంచు అలుముకున్నా, మనం పరిక్రమ చేసి తీరా కష్టపడి కైలాస శిఖరానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నాము అనంగా పొగమంచే కమ్మేసిందనుకోండి, వాతావరణమే మారిపోయిందనుకోండి, శిఖరం మూసుకుపోతుంది. అది చూడటం కోసమే కదా మనం అంత దూరం వెళ్ళేది. ఆ లోపల శివయ్య ఉన్నాడా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మనం మంచిగా ధర్మంగా న్యాయంగా మిగతా జీవితాన్ని గడిపి స్వామివారి నామస్మరణతో ధర్మబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని సత్యరూపకంగా మలుచుకొని ఎవ్వరిని కష్టపెట్టకుండా ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా మిగతా జీవితాన్ని కూడా అనుభవిస్తే అప్పుడు ఆ లోపల ఆయన ఉన్నాడా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన నివాసం దగ్గర వరకు వెళ్ళే అవకాశాన్ని ఈ శరీరానికి ఇస్తున్నాడు. ఆయన నివాసం లోపలికి వెళ్ళాలి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఇంట్లో మనం ఉండాలి అనే లోపల మనకు ఆ కోరిక ఉండాలంటే మిగతా జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. అందుకే అంటారు కైలాస యాత్రకు ముందు, కైలాస యాత్రకు తర్వాత జీవితం అంటారు. కాశీ ఏ విధంగా అయితే వైరాగ్యాన్ని సూచిస్తుందో, కాశీకి ముందు కాశీకి తర్వాత మన చేతి రేఖలు మారుతాయి అనే మాట అంటారు. కైలాసం కూడా అంతేనండి. కైలాస దర్శనానికి ముందు, కైలాస దర్శనానికి తరువాత అని కూడా మన పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఇదే అన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నిటితోటి, నా అనుభవాలతో, నాకు అనిపించే ప్రతి మానసిక భావనతో మీ అందరికీ ఫర్దర్గా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఒక్కోసారి అవి ఎమోషనల్గాను ఉంటాయి, ఒక్కోసారి అవి భావోద్వేగానికి గురి చేసేలాగా ఉంటాయి, ఒక్కోసారి దుఃఖంతో ఉండొచ్చు, సుఖంతో ఉండొచ్చు. ఏం జరగబోతుంది అనేది నాకు తెలియదు. అంతా మంచే జరగాలి అని మీ అందరి నుంచి ఆశీర్వాదం అయితే నేను కోరుకుంటున్నాను. ప్రతి వీడియోకి మీ నుంచి హై పాయింట్స్ అయితే కోరుకుంటున్నానండి. జై శ్రీ కైలాష్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.